అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వీడియో కాల్ వాట్సాప్ నుంచి రావడం జరిగింది. ఆ వాట్సాప్ నుంచి వీడియో కాల్ సస్పెక్ట్ గా ఉండటంతో నేను కట్ చేసిన తర్వాత పదే చేసారు. నేను దాన్ని పట్టించుకోలేదు. ఒకటి రెండు మెసేజ్లు హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి మెసేజ్లు వచ్చినా అవి కూడా నేను చూడలేదు. సాయంత్రం వరకు నా కార్యక్రమాల్ని చూసుకొని సాయంత్రం 9:30, 10 నేను నా ఫోన్ చూస్తున్నటువంటి క్రమంలో పటాపట్ దన్గా వాట్సాప్లో మెసేజ్లు వస్తుంటే ఎవరు అని నేను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో నేను రిప్లై ఇవ్వలేదు. చూస్తున్నటువంటి క్రమంలో ఇది మీ పరుగు సంబంధించి, నీ ప్రతిష్టకు సంబంధించి అని చెప్పేసి దాంట్లో మెసేజ్లు వస్తూ లాస్ట్కి వచ్చేసేటప్పటికి డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో నేను ఇది 888తో స్టార్ట్ అయిన ఈ నెంబర్ ఎవరిదో తెలుసుకోమని పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళకి చెప్పిన తర్వాత ఇది సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు చేసేటువంటి వాళ్ళ నెంబర్, ఇది వేరే స్టేట్ నుంచి ఇది వస్తుంది, మీరు దీన్ని బ్లాక్లో పెట్టండి అని పోలీసు వాళ్ళు చెప్పారు. పోలీసు వాళ్ళ సూచనని నేను పాటిస్తుంది. దీన్ని 100% మనం పాయింట్అవుట్ చేయాలని నేను పిటిషన్ ఇస్తానని చెప్పినాను. నాకు అంటే నేను కొంచెము అవగాహన ఉంది, దాని గురించి తెలుసు కాబట్టి వాళ్ళ బ్లాక్మెయిల్ నేను గెట్ చేయగలిగాను కాబట్టి నేను దాని నుంచి బయటకు వచ్చి మీకు చెప్పగలిగినాను. ఇట్లా చెప్పుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చెప్పుకోలేనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళకి ఒక భరోసా, ఒక విశ్వాసాన్ని కల్పించవలసినటువంటి అవసరం అయితే మనకు ఉన్నదని చెప్పేసి నేను పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళు తప్పకుండా దాన్ని పాయింట్అవుట్ చేసి చర్య తీసుకుంటారనే నమ్మకం నాకు. సమాజంలో ఉండేటువంటి యువతి యువకులకు, వ్యాపార వర్గాలకు, పెద్దలకు, వివిధ రంగాల్లో ఉండేటువంటి అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ ఇట్లాంటివి వచ్చి ఇట్లాంటి బ్లాక్మెయిల్ వచ్చేసినప్పుడు ఎవరికి మీరు డబ్బులు ఇవ్వద్దు. మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు, మీ స్నేహితులతో షేర్ చేసుకుంటే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి పిటిషన్లు పోలీస్ శాఖకి ఇస్తే తప్పకుండా పోలీస్ శాఖ మిమ్మల్ని కాపాడి రక్షించి నేరస్తులను శిక్షిస్తుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.